హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పటివరకు 150కి పైగా డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న ఓవరాల్గా 151వ ప్రశ్న చూడండి. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి లేదా శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారని అడగవచ్చు. కాబట్టి ఇటీవల ఐరాసాలో భారతదేశం తరపున రాయబారిగా పర్వతినేని హరీష్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఎప్పుడు అంటే 2024 సెప్టెంబర్లో అని గుర్తుంచుకోండి. గతంలో ఈ యొక్క పదవిలో కొనసాగినటువంటి వ్యక్తి ఎవరు అంటే రుచిరా కంబోజ్ అండి. రుచిరా కంబోజ్ గారు 2022 నుంచి 24 వరకు కూడా ఐరాసాలో భారతదేశం తరపున శాశ్వత రాయబారిగా ఉండడం జరిగింది. ఇటీవల కాలంలో ఆమె యొక్క పదవి నుంచి వైదొలిగిన తర్వాత అలా ఏర్పడిన ఖాళీలో పర్వతనేని హరీష్ గారు 2024 సెప్టెంబర్లో నియమితులు కావడం జరిగింది. అయితే ఇతని యొక్క స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 152వ ప్రశ్న, భారతదేశం వెలుపల తొలి జన ఔషధ కేంద్రాన్ని ఇటీవల ఏ దేశంలో భారత విదేశాంగ మంత్రివర్యులు ఎస్ జయశంకర్ గారు ప్రారంభించారని అడుగుతున్నారండి. ఇప్పటి వరకు కూడా జన ఔషధ కేంద్రాలు అనేవి భారత్ లోపలే ఉండడం జరిగాయి. అయితే తొలిసారిగా భారతదేశం వెలుపల ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏ దేశంలో ఏర్పాటు చేశారు అంటే మారిషస్ దేశంలో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే మారిషస్ దేశంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జన ఔషధ కేంద్రాన్ని కేంద్ర విదేశాంగ మంత్రివర్యులైనటువంటి ఎస్ జయశంకర్ గారు ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది. అయితే మారిషస్ అంటున్నాం కాబట్టి మారిషస్ దేశానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే పృథ్వీరాజ్ సింగ్ అండి. అదేవిధంగా ప్రధానమంత్రిగా నవీన్ రామ్ గులాం అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఆయా దేశానికి అధ్యక్షుడిగా మరియు ప్రధానమంత్రులుగా ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల నిర్వహించిన ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇటీవల నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలో కూడా ఇక్కడ నుంచి ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి 2024లో ప్యారిస్ వేదికగా ఈ యొక్క సమ్మర్ ఒలింపిక్స్ను అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో పథకాల పట్టికలో అగ్రస్థానంలో అమెరికా దేశం ఉందండి. 40 స్వర్ణాలు, 44 రజతాలు, అదేవిధంగా 42 కాంస్యాలు, ఓవరాల్గా 126 పథకాలతోటి పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా చైనా రెండవ స్థానంలో ఉందండి. 40 స్వర్ణాలు, 27 రజతాలు, 24 కాంస్యాలు, ఓవరాల్గా 91 పథకాలతోటి రెండవ స్థానంలో ఉండగా మూడవ స్థానంలో జపాన్ ఉందండి 45 పథకాలతో. అదేవిధంగా నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా ఉండడం జరిగిందండి 53 పథకాలతో. ఓకేనా, వీటి యొక్క వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ అడగవచ్చు. కాబట్టి వీటిని ఆయా పథకాల పట్టిక ఆధారంగా గుర్తుంచుకోండి. ఇక్కడ జపాన్, ఆస్ట్రేలియా ఒక్కసారి చూడండి. జపాన్ ఓవరాల్గా 45 పథకాలను సాధించి మూడో స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 53 పథకాలు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ ఆస్ట్రేలియా కన్నా జపాన్ చాలా తక్కువ పథకాలు సాధించినప్పటికీ పథకాల పట్టికలో మూడవ స్థానంలో ఎందుకుందంటే అక్కడ గోల్డ్ పథకాలు చూడండి, జపాన్ 20 ఉండడంతో ఈ యొక్క జపాన్ అనేది మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా అనేది 18 పథకాలతో నాలుగో స్థానంలో ఉందండి. అదేవిధంగా భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది ప్యారిస్ ఒలింపిక్స్లో అంటే 71వ స్థానంలో నిలవడం జరిగింది. ఎలాంటి బంగారు పథకాన్ని సాధించలేదు. ఒకే ఒక రజతాన్ని, 5 కాంస్యాలను, ఓవరాల్గా 6 పథకాలతోటి ఈ యొక్క పథకాల పట్టికలో 71వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక 154వ ప్రశ్న, ఎన్సీఆర్బీ వార్షిక నివేదిక 2022 ప్రకారం దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ఏది మొదటి స్థానంలో నిలిచిందని అడగవచ్చు. కాబట్టి ఎన్సీఆర్బీ వార్షిక నివేదిక 2022 ప్రకారం దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా కోల్కతా అనేది మొదటి స్థానంలో ఉంది. ఇలా కోల్కతా ఈ యొక్క సురక్షిత నగరంగా మొదటి స్థానంలో ఉండడం ఇది ఎన్నవసారి అంటే మాత్రం మూడవసారి అని గుర్తుంచుకోండి. రెండవ స్థానంలో పూణే ఉండగా మూడవ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్ అనేది ఉండడం జరిగింది. ఇక డైరెక్ట్
ఇక్కడ డైరెక్ట్ హైదరాబాద్ స్థానం అడిగితే మాత్రం 3వ స్థానం అని గుర్తుంచుకోండి. మొదటి స్థానం కోల్కతా, 2వ స్థానం పూణే, 3వ స్థానం హైదరాబాద్ అండి. ఇక మరొక ప్రశ్న అదే ఎన్సీఆర్బీ రిపోర్ట్ నుంచి. ఎన్సీఆర్బీ వార్షిక నివేదిక 2022 ప్రకారం మానవ అక్రమ రవాణా కేసుల్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. అయితే ఎన్సీఆర్బీ యొక్క 2022 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులు 2250 అనేవి నమోదు కావడం జరిగాయి. అయితే ఈ యొక్క మానవ అక్రమ రవాణా కేసుల్లో మొదటి స్థానంలో మన తెలంగాణ రాష్ట్రమే ఉండడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలలో కూడా మన తెలంగాణ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, 156వ ప్రశ్న చూడండి. ఇటీవల స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కల్పించినటువంటి తొలి ఆగ్నేయాసియా దేశం ఏది అని అడుగుతున్నారండి. ఆ స్వలింగ వివాహాలకి చట్టబద్ధతను కల్పించిన తొలి ఆగ్నేయాసియా దేశంగా థాయిలాండ్ నిలవడం జరిగింది. థాయిలాండ్ దేశం ఈ యొక్క స్వలింగ వివాహాలకి 2024 సెప్టెంబర్లో చట్టబద్ధతను కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క స్వలింగ వివాహాలు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి అంటే 2025 జనవరి 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆసియాలోనే మొట్టమొదటిసారిగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కల్పించినటువంటి దేశంగా తైవాన్ ఉందండి. 2019వ సంవత్సరంలో. రెండవ దేశంగా నేపాల్ ఉంది. మూడవ దేశంగా తాజాగా థాయిలాండ్ దేశం అనేది ఒక స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కల్పించడం జరిగాయి. ఇక మరొక అంశం అండి, 157వ ప్రశ్న. ఇటీవల నాటో నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం నాటో కార్యదర్శిగా ఉన్నటువంటి జేన్స్ స్టోలెన్బర్గ్ గారు 2024 అక్టోబర్ 1వ తేదీన వ్యక్తిగత కారణాల చేత నాటో ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయడంతో ఆ యొక్క పదవి ఖాళీ ఏర్పడడంతో ఆ పదవిలోకి నెదర్లాండ్ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మార్క్ రూట్ గారు ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం నాటో నూతన ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే మార్క్ రూట్ అని గుర్తుంచుకోండి. ఇతడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే నెదర్లాండ్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 158వ ప్రశ్న. 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు అని అడుగుతారు. ఈ యొక్క 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను 2024లో ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డులు వచ్చేసి 2022 సంవత్సరానికి సంబంధించినవని గుర్తుంచుకోండి. 2022 సంవత్సరానికి సంబంధించిన 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులని 2024లో ప్రదానం చేయడం జరిగింది. అయితే 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి మిథున్ చక్రవర్తి అని చాలా ఇంపార్టెంట్. మిథున్ చక్రవర్తి వచ్చేసి 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. అదే 2022 సంవత్సరానికి సంబంధించి ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. అదే 2021వ సంవత్సరంలో ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వహీదా రెహమాన్ గారు, 2020లో ఇదే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్ గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం తెలంగాణకు సంబంధించి. కాటమయ్య రక్షణ కవచం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారని అడగవచ్చు. కాబట్టి కాటమయ్య రక్షణ కవచం అనేది ఎవరికి సంబంధించింది అంటే కళ్ళు గీత కార్మికులకు సంబంధించినటువంటి పథకం అని గుర్తుంచుకోండి. అలాంటి పథకాన్ని 2024 జూలై 14వ తేదీన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడలో సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిని ప్రారంభించారు. ఇక 160వ ప్రశ్న. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, ట్రావెల్ అండ్ టూరిజానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇండెక్స్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఇటీవల విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 119 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఇండెక్స్ను రూపొందించగా ఈ యొక్క ఇండెక్స్లో మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో స్పెయిన్, మూడవ స్థానంలో జపాన్ దేశాలు ఉండడం జరిగాయి. అయితే ఇందులో భారత్ వచ్చేసి 39వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. భారత్ ఎన్నవ స్థానం అంటే 39వ స్థానం అని గుర్తుంచుకోండి. ఇక 161వ ప్రశ్న. ఇటీవల పేంజల్ తుఫాన్ అనేది
ఏ రాష్ట్రంలో బీభత్సవాన్ని సృష్టించిందని అడుగుతున్నాడు. పేంజల్ అనేటువంటి తుఫాన్ ఇటీవల కాలంలో కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిని అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం జరిగిందండి. 2024 నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ యొక్క తుఫాన్ అనేది బీభత్సవాన్ని సృష్టించింది. తత్ఫలితంగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఈ యొక్క తుఫాన్ బీభత్సవానికి 18 మంది మరణించడం జరిగింది. కాబట్టి డైరెక్ట్ అడగవచ్చండి, పేంజల్ తుఫాన్ అనేది ఏ రాష్ట్రంలో బీభత్సవాన్ని సృష్టించిందంటే తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అండి. ఇక మరొక అంశం అండి, 162వ ప్రశ్న. ప్రపంచంలోనే తొలి వర్ణమాల లిపిని ఇటీవల శాస్త్రవేత్తలు ఏ దేశంలో కనుగొన్నారని అడుగుతున్నారు. ప్రపంచంలోనే తొలి వర్ణమాల లిపిని ఇటీవల సిరియా దేశంలో కనుగొనడం జరిగిందండి. ఇలా కనుగొన్నటువంటి లిపి దాదాపుగా 4400 సంవత్సరాల క్రితం వినియోగించిన లిపిగా ఉందని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం అయితే ప్రకటించింది. కాబట్టి ఇది అంశాన్ని గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే తొలి వర్ణమాల లిపిని సిరియాలో కనుక్కున్నారు. ఇది 4400 సంవత్సరాల క్రిందమే వినియోగించారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం అనేది ఇటీవల ప్రకటించింది. ఇక మరొక అంశం అండి, క్రీడా అంశానికి సంబంధించిన ప్రశ్న. డేవిస్ కప్ 2024 విజేతగా నిలిచినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారు. అయితే డేవిస్ కప్ అనేది ప్రపంచ పురుషుల టీం టెన్నిస్ ఛాంపియన్షిప్ అండి. డేవిస్ కప్ అనేది ప్రపంచ పురుషుల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్గా విజేతగా ఇటలీ దేశం అనేది నిలవడం జరిగింది. ఇక ఫైనల్గా ఇటలీ మరియు నెదర్లాండ్ దేశాల మధ్య 2024 నవంబర్ 25న నిర్వహించడం జరిగింది. అలా నిర్వహించినటువంటి ఈ టెన్నిస్ ఛాంపియన్షిప్ యొక్క విజేతగా తాజాగా ఇటలీ నిలిచింది. ఇక 164వ ప్రశ్న. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2024 విజేతగా నిలిచినటువంటి జట్టు ఏది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. అసలు సయ్యద్ ముస్తక్ అలీ అనేది ఏ క్రీడా అంశానికి సంబంధించిందంటే క్రికెట్ క్రీడా అంశానికి సంబంధించింది. అయితే దీనిని ఇటీవల T20 ఫార్మాట్లో నిర్వహించగా ఆ యొక్క విజేతగా ముంబై జట్టు నిలవడం జరిగింది. కాబట్టి 2024 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2024 విజేత ఎవరు అంటే ముంబై అని గుర్తుంచుకోండి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి 2024 డిసెంబర్ 15వ తేదీన బెంగళూరులో నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్కు చేరుకున్న జట్లు వచ్చేసి ముంబై అదేవిధంగా మధ్యప్రదేశ్ అనేవి ఫైనల్లో పోటీ పడగా విజేతగా ముంబై నిలవడం జరిగింది. ఇలా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విజేతగా ముంబై నిలవడం ఇది ఎన్నవసారి అంటే మాత్రం రెండవసారి అని గుర్తుంచుకోండి. ఇక 165వ ప్రశ్న. దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెనను ఇటీవల ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారండి. 2024 డిసెంబర్ 30వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారు ఈ యొక్క దేశంలోనే మొదటి గాజు వంతెనను ప్రారంభించారు. ఈ యొక్క గాజు వంతెనను బంగాళాఖాతం మధ్యలో నిర్మించడం జరిగింది. అయితే ఈ యొక్క గాజు వంతెన అనేది వివేకానంద మండపాన్ని అదేవిధంగా తిరువల్లార్ విగ్రహాన్ని కలిపే విధంగా ఈ యొక్క వంతెననైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వంతెన యొక్క పొడవు 77 మీటర్ల పొడవుతో ఈ యొక్క వంతెనను నిర్మించగా దీనికి అయినటువంటి వ్యయం వచ్చేసి 37 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 166వ ప్రశ్న. నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం తొలి విదేశీ విద్యాలయం భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని ప్రశ్న అడగవచ్చు. కాబట్టి నూతన జాతీయ విద్యా విధానాన్ని 2020 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క విధానం ప్రకారం భారతదేశంలోనే తొలి విదేశీ విద్యాలయాన్ని గురుగ్రామ్లో ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఏ దేశానికి సంబంధించినటువంటి విదేశీ విశ్వవిద్యాలయాన్ని భారత్లో ఏర్పాటు చేస్తున్నారు అంటే బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి సౌతాంప్టన్ వర్సిటీ వారు ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని అయితే భారత్లో ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ ఆమోదం అనేది 2024 ఆగస్టు 29న క్యాబినెట్ అనేది ఆమోదించడం జరిగింది. అయితే ఈ యొక్క విదేశీ విద్యాలయంలో 2025 జూలై నుంచి తరగతులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఇక మరొక అంశం అండి, విన్బ్యాక్స్ 2024 సంయుక్త సైనిక విన్యాసాలు ఇటీవల ఎక్కడ నిర్వహించారని
అడుగుతున్నారు. అసలు విన్బ్యాక్స్ అనేది ఏ ఏ దేశాల మధ్య నిర్వహిస్తారు అంటే వియత్నాం మరియు భారతదేశం అని గుర్తుంచుకోండి. అలాంటి విన్బ్యాక్స్ విన్యాసాలను 2024 నవంబర్ 4 నుంచి 23 వరకు హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అంబాలాలో నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 5వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఇక 168వ ప్రశ్న, ఇటీవల ఉబకాయం పైన ప్రజలకు అవగాహనను కల్పించేందుకు ప్రధానమంత్రి ఎంతమంది ప్రముఖులను నామినేట్ చేశారని అడుగుతున్నారండి. ఒబేసిటీ అండి, ఉబకాయం పైన ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని 10 మంది ప్రముఖులను నామినేట్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి 10 మంది ప్రముఖుల పేరు కనుక తెలుసుకుంటే క్రింది వాటిలో సరైన వారిని గుర్తించండి, లేదా ఈ యొక్క ప్రధాని నామినేట్ చేసిన వారిలో ఉన్నవారిని లేని వారిని గుర్తించండి అని ప్రశ్న అడగవచ్చు. కాబట్టి అలా నామినేట్ అయినటువంటి 10 మంది ప్రముఖుల్లో చూసుకుంటే ఒకరు వచ్చేసి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఒమర్ అబ్దుల్లా, అదేవిధంగా వ్యాపారవేత్త అయినటువంటి ఆనంద్ మహీంద్రా, అదేవిధంగా సినీ నటుడు మోహన్ లాల్, అదేవిధంగా భోజ్పూరి గాయకుడు అయినటువంటి నీరా హువా, క్రీడాకారిణి అయినటువంటి మను బాకర్, వెయిట్ లిఫ్టర్ అయినటువంటి మీరాబాయ్ చాను, అదేవిధంగా ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు అయినటువంటి నందన్ నీలాకని, అదేవిధంగా ప్రముఖ నటుడైనటువంటి ఆర్ మాధవన్, గాయని అయినటువంటి శ్రేయా ఘోషల్, అదేవిధంగా సామాజిక కార్యకర్త అయినటువంటి ఎంపీ సుధామూర్తి, వీరందరినీ కూడా ప్రధాని ఒబిసిటీ పైన ప్రజలకు అవగాహనను కల్పించేందుకోసమై నామినేట్ చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 169వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. 2025 ఫిబ్రవరి 24న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఎన్నవ విడత నిధులు విడుదలయ్యాయి అని అడుగుతున్నారు. కాబట్టి 2025 ఫిబ్రవరి 24న బీహార్లో ఉన్నటువంటి భాగల్పూర్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పిఎం కిసాన్ యొక్క 19వ విడత నిధులనైతే ప్రధాని విడుదల చేయడం జరిగింది. కాబట్టి 9.8 కోట్ల రైతుల ఖాతాలో దాదాపుగా 2200 కోట్ల నిధులు అనేవి జమ చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇటీవల ఎన్నవ విడత నిధులు విడుదలయ్యాయి అంటే 19వ విడత అని గుర్తుంచుకోండి. రైతుకు ఏటా ఒక్క విడతలో 2000 చొప్పున 3 విడతల్లో 6000 రూపాయలను అందించాలనే ఉద్దేశంతో 2019 ఫిబ్రవరి 24వ తేదీన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అలా ప్రారంభించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క తాజా విడుదలగా 19వ విడత నిధులైతే విడుదల కావడం జరిగింది. ఏఎస్ఐ 2023-24 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన జాబితాను వారు ఇటీవల విడుదల చేయగా ఇందులో తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్నటువంటి పర్యాటక ప్రదేశాలు ఏవి అని అడుగుతున్నారండి. ఏఎస్ఐ వారు విడుదల చేసినటువంటి ఈ యొక్క జాబితా ప్రకారం అత్యధికంగా స్వదేశీయులు సందర్శించినటువంటి పర్యాటక జాబితాలో గోల్కొండ అండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గోల్కొండ ఈ జాబితాలో 6వ స్థానంలో, చార్మినార్ వచ్చేసి 9వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే అత్యధికంగా పర్యాటకులు సందర్శించినటువంటి పర్యాటక ప్రాంతంగా తాజ్మహల్ అనేది మొదటి స్థానంలో ఉండగా గోల్కొండ 6వ స్థానంలో, చార్మినార్ 9వ స్థానంలో ఉంది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.